థ్యాంక్ యూ. మీ అందరినీ చూసిన తర్వాత నాకు మాట్లాడాలనే ఆనందం ఇంకెక్కువైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఇస్మాయిల్ షేక్, మాది లక్ష్మణచంద మండల్ మల్లాపూర్ విలేజ్. నేను ఒకప్పుడు బాగా చదువుకున్న గవర్నమెంట్ జాబ్ కోసం, ఆ గవర్నమెంట్ జాబ్ కోసం బాగా కోచింగ్ తీసుకున్నా, అయినా కానీ 2 సార్లు డిఎస్సి రాసిన గవర్నమెంట్ టీచర్ అంటే బాగుండే పిసా అదొకటి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గదే చెప్పుకుంటా చిన్న అయ్యవ్వ, అవునా? సో దాన్నే గవర్నమెంట్ జాబ్ 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 అన్నట్టు పిచ్చోళ్ళు లెక్క హైదరాబాద్లో ఉండి చదివి 2 సార్లు డిఎస్సి రాస్తే అది రాకపాయే, చేసేది ఏమున్నది? ఏం లేదు. ఇక ఎక్కడనో ఒక దగ్గర జాబ్ చేయాలా అని చెప్పేసి ఏదెందుకు చేస్తా, బతకలేక బడి పంతులు ప్రైవేట్ స్కూల్. సో 5 సంవత్సరాలు పిల్లలకు చదువు చెప్పిన. అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇది మనతో కాదురా బాబు, పిల్లలకు సజ్జెప్పుడు పొద్దుగల 9 గంటలకు పోతే సాయంత్రం 4:30 దాకా ఒర్రి నోరు పోతుంది అనే ఆలోచనతోని ఇది కరెక్ట్ కాదు, నేనే ఏదన్నా బిజినెస్ చేస్తా అని చెప్పేసి మా ఊళ్ళో ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టినా. ఆ మెడికల్ షాప్ 4 రాళ్ళు వెనకేసుకుందామని చెప్పేసి మెడికల్ షాప్ పెడితే ఆ 4 రాళ్ళు వెనకేసుకున్నాడేమో కానీ నేను వేసుకున్న జేబుల్ని అది పడ్డే మాత్రం కిడ్నీలా అంటే అర్థమైందచ్చు. సో కిడ్నీల స్టోన్ అయింది, కిడ్నీల స్టోన్కు ఆపరేషన్ చేయించుకున్నా. దాని తర్వాత పీడ పోయింది అనుకున్నా. 2 సంవత్సరాలు అయిందో లేదో మళ్ళా దరిద్రం నెత్తి మీద ఎక్కింది. మళ్ళా సేమ్ మూత్రంలో మంట, నొప్పి, కిడ్నీ స్టోన్. ఆ కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేయించుకోమని డాక్టర్స్ చెప్తే ఒకసారి చేయించుకున్నా, 2వ సారి చేయించుకున్నా, మళ్ళీ చెప్పిండు. అలాంటప్పుడు చేయించుకోవడం అవసరమా అనే ఆలోచనతోని అప్పుడు నేను ఆలోచించిన, ఆపరేషన్ అవసరం లేదు, గదేదో కనుగుట్ట దగ్గర మందు తాగితే పోతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళిన. ఇక్కడ మా లక్ష్మణచంద పొట్టపల్లిలా అక్కడ మందు తాగిన, యాడ లాభం లేదు. లాస్ట్కి వస్తే మా అన్న ఏం చేసిండు, ఆదిలాబాద్ నుంచి దత్తు సార్ని పిలిచి మా ఊళ్ళో తోలుకొచ్చి నా దగ్గర ఫ్లాక్స్ ఆయిల్ డెమో చూపించి కరిగించిర్రు, అక్కడ థర్మకోల్ కరిగించినట్టు. అప్పుడు నాకు అనిపించింది, సో ఫస్ట్ టైం ఫ్లాక్స్ ఆయిల్ డెమో చూసి నేను యాక్సెప్ట్ చేసిన. కిడ్నీ స్టోన్కు 3 నెలలు వాడుకున్నా. 3 నెలలు వాడిన తర్వాత ఎలాంటి నొప్పి లేదు, మూత్రంలో మంట లేదు. పోయినా శ్రీనివాస స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేయిస్తే 8 mm స్టోన్ ఉన్న కాడికి అసలు స్టోనే దిక్కులేదు. అలా చిన్న రిజల్టే, నాకు వచ్చిన రిజల్ట్స్ అని ఏం లేదు. నేను 10 మంది దగ్గరికి పోయే అవసరం లేదు. మెడికల్ షాపు కూర్చున్న దగ్గరనే 10 మంది నా దగ్గరికి వస్తారు, చెప్పుకుంటూ పోదామని చెప్పి స్టార్ట్ అయినా. అలా స్టార్ట్ అయినప్పుడు మొదటి నెల నేను తీసుకున్నప్పుడు